చాలా ముఖ్యమైన విషయం అనంటే అది మన యొక్క ఈ సనాతన ధర్మం. ఈ వైదిక సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ పరంపరలో జన్మించినటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఈ ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఆచరిస్తూ ఎన్ని లౌకికమైనటువంటి వ్యవహారములు పనులు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా వాటిని చేయవలసినటువంటి సమయంలో వాటిని చక్కగా చేయాలి. అదేవిధంగా వాటితో పాటు ఈ ధర్మాన్ని కూడా చక్కగా ఆచరించాలి. ఆచరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అనంటే మన యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే ధర్మం. మన యొక్క దుఃఖాలకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే అధర్మం. ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎంత ఆధునికత అనేది పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు.